కీలక ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి, పోలవరం పనులపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అదే సమయంలో రాజధాని ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం సహకరిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చేయూత ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతి పనులు ఇప్పటికే పరుగులు పెడుతున్నాయి. ఇక అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసేందుకు ఏపీ సర్కార్ అన్ని చర్యలు చేపట్టింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణంగా సహకరిస్తోంది. సీడ్ యాక్సిస్ రోడ్డును జాతీయ రహదారితో అనుసంధానించేందుకు రూట్ మ్యాప్ రెడీ అయింది. ఇప్పుడు కొత్త రైలు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. ఈ పనులు ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి. రైల్వే ప్రాజెక్టు కోసం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ నోటిఫికేషన్ను జారీ చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు పంపింది. 56.53 కిలోమీటర్ల మేర నందిగామ డివిజన్లో 8 గ్రామాల మీదుగా వెళ్లే రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు ఏపీ సర్కార్ పచ్చజెండా ఊపింది. రాజధాని అమరావతికి మణిహారంగా మారనున్న అమరావతి రైల్వే ప్రాజెక్టు ముందుకు కదులుతోంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణకు రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 297 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. గొట్టుముక్కల, పరిటాలలో 122 ఎకరాలు, వీరులపాడు మండలంలో 174 ఎకరాలు సేకరించేందుకు ఎన్టీఆర్ జిల్లా అధికారులకు అభ్యర్థనలు పంపింది. దీంతో అమరావతి నూతన రైల్వే మార్గానికి ముందడుగు పడింది. ఈ భూసేకరణకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదలవడంతో ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 16వ తేదీలోపు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వే లైన్ కు 297 ఎకరాలను సేకరించనుంది. వీటిలో చాలా వరకు ప్రైవేట్ భూములతో పాటు దేవాదాయ శాఖకు చెందిన భూములు, అసైన్ భూములు, న్యాయపరమైన చిక్కులు ఉన్న భూములున్నాయి. ఈ భూముల సేకరణ కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఓవైపు అమరావతి నిర్మాణాలను సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేయాలని కూటమి సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే ఆయా పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇదే సమయంలో అమరావతితో పాటు ఉత్తర, దక్షిణ భారతదేశాలను కనెక్ట్ చేసే మరో లైన్ అయిన అమరావతి